శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంలో మనకు కనబడుతుంది ఏంటంటే శనీశ్వరుడు కుంభం నుండి మీనంలోకి మారడం, అక్కడ 2.5 సంవత్సరాలు ఉండడం, అదేవిధంగా మనకు వృషభంలో ఉన్న గురుడు మిథునంలోకి మారడం, రాహుకేతులు ఇక్కడ మీనం నుండి కుంభంలోకి రావడము, అలాగే కన్య నుండి సింహంలోకి వెళ్ళడం, విశేషంగా ఇవన్నీ గ్రహాలు మారడం అంటూ ఈ యొక్క ఉగాది నుండి ఆరంభమవుతున్నాయి. దాని తర్వాత మొదలవుతుంది. దీని ప్రభావంతో ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఎలాగుంటుంది, రాజపూజ్యం ఎలాగుంటుంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఆదాయం చూసినప్పుడు 14 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం 5 భాగంలో కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఖర్చు కంటే ఆదాయం పుష్కలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది తులారాశి వారికి. అలాగే రాజపూజ్యం 2 భాగంలో కనబడితే అవమానం కూడా 2 భాగాలు కనబడుతున్నాయి విశేషంగా. సో రాజపూజ్యం అవమానం సమతుల్యం ఉన్నాయి కాబట్టి తులారాశి వారు ఆ విషయంలో ఏమాత్రం సందేహించక్కర్లేదు. కానీ ఈ ఆదాయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం గురువు యొక్క అనుగ్రహంతో విశేషమైన ఆదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆదాయం బాగుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా మాట్లాడుకుంటే వ్యవసాయం చేసేవారు, రైతాంగాన్ని, అలాగే పౌల్ట్రీస్ కానీ, హ్యాచరీస్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ, ఫీడ్స్ కానీ, అలాగే పెస్టిసైడ్స్ కానీ, ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆర్థిక బలం ఒక 20 నుండి 25% పెరిగే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే వాళ్ళు రైతాంగంతో పాటు విశేషంగా స్వయం ఉపాధితో చేసే వ్యాపారాలు చేసే వాళ్ళ అందరికీ కూడా ఒక విశేషమైన ఆదరణతో ముందుకెళ్ళడానికి అవకాశం సంవత్సరం బాగానే కనబడుతుంది. రైతులకు పంట చక్కగా పండుతాయి. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగానే చెప్పచ్చు అన్నమాట. అలాగే విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు కానీ, విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి కానీ విశేషంగా ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, మంచి ర్యాంక్ తీసుకునే అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. విశేషంగా చెప్పాలంటే పీజీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, అలాగే ఎంఎస్ కోసం గేట్ రాసేవాడు కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కానీ, విదేశాల్లో చదువుకోవడం అయిపోయి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా సత్ఫలితాలు ఈ సంవత్సరం సంపూర్ణంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వీసా ప్రాసెసింగ్ అని H1B కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న లాటరీ తగిలే అవకాశం కూడా ఈ తులారాశి వారికి విశేషంగా కనబడుతుంది చెప్పచ్చమాట. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఒక 20-25% లాభాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నాలు చేసుకుని ఆ వ్యాపారం చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఓరియంటెడ్ జాబ్స్, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారాలు అనుకోండి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, లేదంటే మన యూట్యూబ్ మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే రకరకాలుగా ఇవాళ రేపు వస్తున్న మార్కెటింగ్ ట్రెండ్స్ బోర్డును రకాలుగా కనబడుతాయి. ఇదంతా కూడా మీడియాకి సంబంధించిన డిజిటల్ ఇవన్నీ కూడా ఏంటంటే స్వయం ఉపాధితో చేస్తున్న వ్యాపారాలు అంటాం. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం పుష్కలంగా కావాల్సినంత ఆదాయం కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ ఉద్యోగము, ఈ రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత శిఖరం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఈ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమాత్రం ఆగవు. డెఫినెట్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ దగ్గర కాంట్రాక్ట్ వర్క్స్ చేసే వాళ్ళలో కొంతమందికి తులారాశిలో ఎస్పెషల్లీ విశాఖ నక్షత్రం వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తాయని చెప్పగలుగుతాం. అలాగే రాజకీయ రంగం అనేది ఒక వ్యాపారంగా మారింది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మూలాన వచ్చే లాభాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం చక్కటి లాభాలు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే ముందుకు వెళ్తారో, ప్రజల మధ్య వెళ్ళి ఏదైతే మనం కొనాలనుకుంటున్నారో అందులో ఒక గుర్తింపు, ఐడెంటిటీ అనేది ఈ సంవత్సరం బాగానే జరుగుతుంది. ఒక నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశాలు అయితే సంపూర్ణంగా తులారాశిలో కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, స్క్రాప్ బిజినెస్, వైన్ షాప్స్, ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి 100కి 100 రూపాయలు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు అవి కూడా అనుకూలం ఏర్పడే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయాలు మాట్లాడుకొచ్చినప్పుడు అంటే కళాకారుల గురించి మాట్లాడుకుంటాం. కళాకారుల విషయానికి వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, యాక్టర్స్ కానీ, యాక్టర్స్తో పాటు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రకరకాల ఒక టీం అంతా ఉంటుంది. అందులో తులారాశులు ఎవరైతే జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విశేషమైన గుర్తింపు పొందే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుందని చెప్పండి.
కుటుంబ సంబంధాలన్నీ అనుకూలంగా కనబడతాయి. మిథున రాశిలో బృహస్పతి ప్రవేశించిన తర్వాత గురుబలం పెరుగుతుంది కాబట్టి అక్కడ నుండి సంవత్సరం కాలం అనుకూలంగా కుటుంబపరంగా అన్నీ జరిగి ఒక అదృష్టం కలిసి వచ్చినట్టుగా జరిగే అవకాశం తులారాశి వారు విశేషంగా కనబడుతుంది. ఇక ముందుకు వెళ్తే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ఆరోగ్య విషయంలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు అయితే కనబడదు, కానీ పాదాల దగ్గర అడిపాదాల మీద కొంచెం మంట, దానివల్ల న్యూరో సిస్టమ్ కొంత దెబ్బతిగే అవకాశం అయితే ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది. కాబట్టి దానికి కావాల్సిన ప్రక్రియలు తీసుకుంటే చాలా బాగుంటాయి చెప్పచ్చు. ప్రయాణాల్లో ఎటువంటి అలసట ఉండదు, ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. ఆర్థిక విషయం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత 15-20% పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ ట్రేడింగ్ చేయకండి. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఇటువంటి చేసే వాళ్ళకి న్యూట్రల్గా ఒక 10% ప్రాఫిట్స్లోనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు తులారాశి వారికి ఆదాయం బాగుంది కాబట్టి, వ్యయం తక్కువ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో చేసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే 6వ ఇంట్లో శనీశ్వరుడు వచ్చి ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్య జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. కాబట్టి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆంజనేయ స్వామికి ఆరాధన ఎక్కువగా చేయండి. ఆంజనేయ స్వామికి ఆరాధన అంటే అష్టోత్తరం చదువుకోవచ్చు, ఆకు పూజ చేయించవచ్చు, వడమాల పూజ చేయొచ్చు. మీకు ఏ విధంగా స్వామివారికి కొలుచుకుంటే మీకు ఫలితాలు ఉంటాయని అనుకుంటే ఆ విధంగా ఆంజనేయ స్వామి విశేషంగా ఈ సంవత్సరంలో పూజ చేయడం వలన కొంతవరకు ప్రతికూలంగా ఉన్న వాతావరణం అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.